గురుగారు, మరి వృశ్చిక రాశి వారికి ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి? వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. చతుర్థంలో బుధ శుక్రుడు వీరిద్దరూ సహకరిస్తున్నారు. బుద్ధిబలం కార్యసిద్ధినిస్తుంది. ఆలస్యం చేయకుండా సకాలంలో సరైన నిర్ణయం తీసుకోండి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బంధువుల ద్వారా ఒక మేలు కలుగుతుంది. శ్రద్ధ విశేషంగా చూపాలి. ఏ పని చేస్తున్నా వినయ విధేయతలు శ్రద్ధాపురస్సరంగా ఉండాలి. సంస్కారవంతంగా ఆలోచించండి. ధనలాభం ఉంది. ఖర్చు పెరుగుతుంది. చంచల స్వభావంతో సమస్యలు మీరంతటి మీరే ఉత్పన్నం చేసుకుంటారు. మనస్సులో గందరగోళ స్థితి ఉండకుండా చూసుకోండి. ఒకవేళ అది ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టండి. ముఖ్య వ్యక్తుల సూచనలతో అన్నీ సర్దుకుంటాయి. విఘ్నాలున్నా ధైర్యంగా ముందడుగు వేయండి. పనిలో ఏకాగ్రత అవసరం. ఎవరితోనూ విభేదపూర్వకంగా మాట్లాడద్దు. వారి మాటల్లో శ్లేష ఎతకవద్దు. ఒకవేళ వారు శ్లేషతో మాట్లాడినా సుహృద్భావంతో మీరు సమాధానం చెప్పండి. చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగితే కార్యసిద్ధి వస్తుంది. ఎప్పుడు ఉత్సాహంతో ఆలోచించండి. ఉత్సాహంగా ప్రవర్తించండి. అతి శీఘ్రంగా విజయం వరిస్తుంది. ఆగిన పనులు మరలా పునఃప్రారంభం అవుతాయి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రం ఏంటంటారు? శివారాధన చేయడం చాలా ఉత్తమం. మీరు దర్శించవలసిన ఆలయం? శివ సందర్శనం ఆపదల్ని దూరం చేస్తుంది. మీరు చేయవలసిన దానాలు ఏంటంటే? జన్మ గురుదోషం అధికమైనటువంటి శ్రమను కలిగిస్తోంది కాబట్టి ఆర్థిక పరంగా అనుకూలించాలంటే శనగలు దానం చేయండి. మరి చూశారు కదా, వృశ్చిక రాశి వారు ఆలోచనల్లో ఆందోళన లేకుండా సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుందంటూ కూడా తెలియజేస్తున్నారు.